అందరం లేచి నిలబడదాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 47, 48 వాక్యాలు మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 47, 48 వాక్యాలు మనం చదువుదాం. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి అన్యజనులను అలాగు చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తల ఉంచండి. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఓ నిశ్చయముగా నా ప్రభువా, ఈ మధ్యాహ్న సమయంలో చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్య భాగములను ప్రభువా మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థించుచున్నాను తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఓ నిశ్చయముగా నా ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నిశ్చయముగా నా ప్రభువా, ఈ మధ్యాహ్న సమయంలో నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన, నీ వాక్యము ద్వారా నా తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడను ప్రభువా. నీ వాక్యము ద్వారా నాయన మా ఆత్మీయ జీవితాలను మీరు బలపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యము ద్వారా నాయన మా శరీరంలో ఉన్నటువంటి సకల శరీర బలహీనతలు, రోగాలు వాటన్నిటిని కూడా నాయన బయటికి పారదోలమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నిశ్చయముగా నీ వాక్యములో రాయబడిన రీతిగా నా తండ్రి, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్న విధముగా మీరును పరిపూర్ణులై ఉండడని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, ఆ విధముగా నాయన మేము జీవించున్నట్లు నీ కృపను నాయన మీరు మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న తండ్రి. నీ వాక్యము ద్వారా నా తండ్రి మా జీవితాలు సరిచేయండి ప్రభువా. మా ఆలోచనలు సరిచేయండి, మా తలంపులు సరిచేయండి, నడవడుకులు సరిచేయండి నాయన. అదుగు నా తండ్రి, ఓ మేము కేవలము నాయన నీ వాక్యమునకు ఇష్టలుముగా ఉండే బిడ్డలుగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దామని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ ప్రభువా, సహాయం చేయండి. ఓ ఇక్కడ కూడిన ప్రతి బిడ్డతో మీరు నాయన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ దయ్యము కూడా నాయన ఇక్కడ పని చేయకుండా వాడు ఆలోచనలు, వాడు కుయుక్తులు, వాడి యొక్క తలంపులన్నింటినీ నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు యొక్క నామములో గద్దించి రాయపరుస్తున్నాను తండ్రి. నాయన ఈ ఫోన్ కాన్ఫరెన్స్ లో వాక్యం వింటున్న నీ బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నామములో మీ అందరికి నా వందనాలండి. అందరికి వందనాలు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
దేవుడు గడిచిన దినములన్నీ కూడా ఆయనకు ఉచితమైన కృపను బట్టి, దయను బట్టి, ప్రేమను బట్టి దేవుడు మనలను కాపాడి, మనలను రక్షించి, మనల్ని బ్రతికిస్తూ మనలను ఆయన సజీవులుగా వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన నీతిని బట్టో, లేకపోతే మన భక్తిని బట్టో, మన విశ్వాసమును బట్టో కాదు, కానీ కేవలము ఆయన యొక్క ఉచితమైన కృప, ఆయన యొక్క దయ, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క ప్రేమ ద్వారా మాత్రమే మనం కాపాడబడుతూ, మనము రక్షించబడుతూ, మనము ఆరోగ్యవంతులుగాను, శక్తివంతులుగా దేవుడు మనల్ని ఉంచుతా ఉన్నాడు. దేవుడు మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశము, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుకున మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులైనడి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గత శుక్రవారం దినమున నేను, లోకేష్, జక్రయ్య గారు బయలుదేరి చెన్నై వెళ్ళాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సహోదరుడు యోబు బ్రదర్ యొక్క కుమార్తె, వాళ్ళ యొక్క కుమార్తె వివాహము గత శుక్రవారం రాత్రి జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చక్కగా చాలా మ్యారేజ్ బాగా అద్భుతంగానే జరిగింది అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మన సహోదరులందరూ కూడా వచ్చారు. వర్తమానంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎక్కడెక్కడ వర్తమానంలో అయితే ఉన్నారో రాగలిగిన వాళ్ళందరూ కూడా ఆ యొక్క మ్యారేజ్కి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆ అక్కడ మ్యారేజ్లో తక్కువైంది ఒకటే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏంటంటే మెసేజ్ ఇవ్వాల ఎవరు కూడా అక్కడ. ఆ మెసేజ్ ఒక్కటే తక్కువైంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మిగతా అన్నీ కూడా చక్రంగా, క్రమంగా బాగానే జరిగినాయి. వాళ్ళు స్టేజీ మీద అలంకరణ చేశారు. ఆ స్టేజీ మీద యోబు బ్రదరు ఆయన ఏ వర్తమానం అయితే జీవిస్తున్నాడో, ఆయన ఏదైతే కలిగి ఉన్నాడో దానికి తగ్గట్టుగా ఆ స్టేజ్ని ఆయన అలంకరణ చేశాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆయన కలిగి ఉన్న వర్తమానం ఏంటంటే ఒకే దేవుడు, ముగ్గురు మెస్సియాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒకే దేవుడు, ముగ్గురు మెస్సియా. కనుక అందుకనే ఆ స్టేజీ మీద 3 ఫోటోలు పెట్టాడు ఆయన. యేసు క్రీస్తు, క్రీస్తు బ్రహ్మాము, క్రీస్తు థామసు. నాకు అర్థం కాదు. ఫస్ట్ నేను చూసినప్పుడు 3 ఫోటోలు పెట్టాడు ఈయన అనుకున్నాను. నాకు కూడా అర్థం కాదు. రాజు బ్రదర్ని కూడా నేను అడిగాను స్టేజ్ మీద కూర్చున్నప్పుడు, ఏం బ్రదర్ 3 ఫోటోలు పెట్టాడు ఈయన అని చెప్పేసి అనుకున్నా. నాకు అర్థం కాల. నేను దాని గురించి బాగానే ఆలోచన చేశా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ తరువాత నాకు దేవుడు ఆయన ఎందుకు ఆ విధంగా పెట్టాడనేది, ఆ జ్ఞానాన్ని, ఆ గ్రహింపును నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిజంగా 3 ఫోటోలు పెట్టాడు ఆయన. యేసు క్రీస్తు, క్రీస్తు బ్రహ్మాము, క్రీస్తు థామసు, 3 ఫోటోలు పెట్టాడు చక్కగా. అంటే నాకు అర్థమైంది ఒక్కటే, అక్కడ ఆయన ఏదైతే కలిగి ఉన్నాడో ఆ కలిగిన దాన్ని అక్కడ చూపిస్తా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అక్కడ ఆ మ్యారేజ్కి 1 లార్డ్, ఒకే దేవుడు, 2 మెస్సియాలు అని నమ్మేటోళ్ళు వచ్చారు. తర్వాత ఒకే దేవుడు, 3 మెస్సియాలు అని నమ్మేవాళ్ళు వచ్చారు. తర్వాత డినామినేషను వర్తమానికులు వాళ్ళు కూడా వచ్చారు. డినామినేషన్ ప్రజలు కూడా వచ్చారు. నేను ఇంకా చాలామంది గమనించినప్పుడు అక్కడ ఈ బయట అన్యులు కూడా వచ్చారు. అక్కడ బొట్లు పెట్టుకొని, గాజులు పెట్టుకొని, అంతా వాళ్ళ హిందూస్ కూడా
ఆ మ్యారేజ్కి వచ్చారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందరూ వచ్చారు అక్కడికి. హిందూస్ వచ్చారు, డినామినేషన్ ప్రజలు క్రైస్తవులు వచ్చారు, ఒకే దేవుడు ఇద్దరు మెస్సియాలు నమ్మేవాళ్ళు వచ్చారు, ఇద్దరు ఒకే దేవుడు ముగ్గురు మెస్సియాలని నమ్మేటోళ్ళు కూడా వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సరే, ఎవరు ఏ విశ్వాసంలో ఉన్నా ఆ విశ్వాసాన్ని ఆయన పట్టించుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందరినీ గౌరవించాడు ఆయన. దేవుడా మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒక డినామినేషను పాస్టర్లు తప్పనిచ్చి మిగతా వారందరూ కూడా ఆయన స్టేజ్ మీదకి పిలిచాడు. అంటే ఒకే దేవుడు ఇద్దరు మెస్సియాలను నమ్మేవాళ్ళని, ఒకే దేవుడు ముగ్గురు మెస్సియాలని నమ్మేవాళ్ళని అందరూ కూడా స్టేజ్ మీదకి పిలిచాడు. అందరినీ గౌరవించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక తాను ఏదైతే కలిగి ఉన్నాడో, తాను ఏదైతే విశ్వాసం ఉంచుతున్నాడో, తాను ఏదైతే నమ్ముతున్నాడో దానికి ఆయన అక్కడ ఒక విధంగా ఒక వాతావరణం క్రియేట్ చేసి దాన్ని చూపించాడు. ఒక వర్తమానంగా అక్కడ చూపిస్తా ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను దీనికి సాక్షిని, నేను దీనిని నమ్ముతాను. దేవుడా మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఆ విధంగా మనం కూడా జీవించాలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటున్నాం అని అంటే దేనికి పెడుతున్నాం మనం ఫోటోలు? దీనిని నేను నమ్ముతున్నాను అని చూపించడానికే మనం ఫోటోలు పెట్టుకుంటాం. అది యేసుక్రీస్తు ఫోటో కావచ్చు, లేదా జీసస్ క్రైస్ట్ ఫోటో కావచ్చు, లేదా క్రీస్తు బ్రహ్మం ఫోటో కావచ్చు, లేదా క్రీస్తు థామస్ యొక్క ఫోటో కావచ్చు. ఎవరి ఫోటో అయినా సరే మనం అక్కడ పెట్టి ఉన్నాము అని అంటే దానికి అర్థం ఏంటంటే మనమేదో దానికి విగ్రహాలను పూజ చేయటం లేకపోతే ఇంకోటో కాదు. కానీ ఒకవేళ విగ్రహారాధన అనుకుంటే మన ఇళ్లలో ఏ ఫోటోలు కూడా ఉండకూడదు, తీసేయాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే ఫోటోలు ఒక విగ్రహం అనుకున్నప్పుడు ఆ ఫోటోలు మనము పెట్టకూడదు. అసలు ఆ ఫోటోలకి మనం విలువే ఇవ్వకూడదు. కానీ వాటికి విలువ అంటే దేనికి విలువ అని అంటే కేవలము మనము ఇది నమ్ముతున్నాం, దీన్ని మనం కలిగి ఉన్నాం, దీనిని మనం విశ్వాసం ఉంచుతున్నాం, దీనికి మేము సాక్ష్యము అన్నట్టుగా మాత్రమే ఆ ఫోటోలు మనం అక్కడ తగిలించడం కానీ పెట్టడం కానీ జరుగుతుంది. కానీ ఇంకా వేరే వేరే విధానాలకి మనం ఫోటోలు పెట్టడం లేదు, మనం తగిలించడం లేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కగా ఆయన వివాహం అయితే బాగానే జరిగింది. ఆ వివాహంలో నాకు కుదువు అనిపించింది ఒక్కటే ఏంటంటే మెసేజ్ ఇవ్వాల. ఎవరు బ్రదర్ కూడా, బ్రహ్మం బ్రదర్ కూడా మెసేజ్ ఇవ్వాల. నేను దాని గురించి కూడా ఆలోచన చేశాను. ఎందుకు ఆయన మెసేజ్ ఇవ్వలేదనంటే ఆయన థామస్ గారు మెసేజ్తోనే ఆఖరు కాబట్టి, ఇంకా ఒకవేళ వేస్తే ఆ మెసేజ్లో ఎవరు మెసేజ్ వేయాలి? క్రీస్తు థామస్ యొక్క వర్తమానమే అక్కడ వేయాలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే క్రీస్తు థామస్ యొక్క వర్తమానం ఇప్పుడు ఎలా చేయాలి? అక్కడ క్యాసెట్ వేయాలి. ఒక్కొక్క క్యాసెట్ మనం వింటే వర్తమానాన్ని 2-3 గంటలు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ మ్యారేజ్ మొత్తం జరిగింది ఎంత? 45 నిమిషాలు కూడా జరిగిందో లేదో మనకు తెలియదు. అసలు అరగంటే జరుగుంటుంది నా ఉద్దేశ ప్రకారం. పాటలు పాడలేదు, పాటలు పాడారు ఎవరైనా? ఎవరో ఒక తమిళ పాట పాడారు, తర్వాత ఒక తెలుగు పాట మన సహోదరులు టీనార్సాపురం సహోదరులు ఒక తెలుగు పాట పాడారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 2 పాటలు, తర్వాత మ్యారేజ్కి సంబంధించినటువంటి వాక్యాలు, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ పెట్టారు, రిజిస్ట్రేషన్ చేపించారు. ఆ తర్వాత వివాహమునకు ఆ ఒప్పందాలు ఉంటాయి కదా, ప్రమాణాలు, ఆ ప్రమాణాలు చేపించి భారతదేశం యొక్క సాంప్రదాయ ప్రకారముగా వాళ్ళు ఆ యొక్క తాలిబొట్టుని కట్టించి అందరి చేత వచ్చిన దైవ సేవకులందరి చేత ప్రార్థన చేపించి ఆ వివాహ కార్యక్రమాన్ని ముగించారు. సింపుల్గా జరిగింది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏ మనుష్యుడు కూడా పరిపూర్ణుడు కాదు. వాక్యం ఏం చెప్తుందని అంటే
ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వాక్యంలో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది 2000 సంవత్సరాల క్రితము పౌలు చెప్పిన మాట. ఈ మాట ఎవరి మాట చెప్తున్నారు? పౌలు ఏమని చెప్పాడు? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, ఒకవేళ మహిమను పొందితే మనం పరిపూర్ణమే. దేవుని మనకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈ యొక్క అధ్యాయమును మనం గమనించినప్పుడు ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయము ప్రారంభం నుండి కూడా యేసుక్రీస్తు ఆ కొండ మీద చేస్తున్న ప్రసంగం ఇది. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి వచనం. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుని ఉండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను. ఆత్మ విషయమై. చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి 48 వచనాలు ఉన్నాయి ఈ యొక్క అధ్యాయములో. ఈ 48 వచనాల్లో కూడా ప్రియులారా గమనించండి, ఆయన ప్రసంగం చేస్తున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడు? ఒక కొండ మీద కూర్చొని ఆ కొండ మీద వచ్చిన జనసమూహమునకు ఆయన ఏం చేస్తున్నాడంటే బోధిస్తూ ఉన్నాడు. ఇది కేవలము శిష్యులతోనే మాట్లాడట్లేదు. ఆయన ఆ కొండ మీద కూర్చుని ఉండగా శిష్యులు ఆయన వద్దకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగూ బోధించెను, బోధింపసాగాడు. దేవుడా మనకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకమైన విషయాలు ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన బోధించాడు. నా ఉద్దేశం ప్రకారము ఒక్కొక్క వచనము ఒక్కొక్క ప్రసంగాన్ని మనం తయారు చేయొచ్చు. దాంట్లో దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఎన్ని ప్రసంగాలు చేయొచ్చు? మనము 48 ప్రసంగాలు చేయొచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎన్ని ప్రసంగాలు? 48 ప్రసంగాలు చేయొచ్చు మనం. కనుక ప్రియులారా గమనించండి, ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో శిష్యులకు ఆయన బోధిస్తున్నాడు. ఆయన శిష్యులకు వర్తమానం ఇస్తున్నాడు. అనేకమైన విషయాలు వాళ్ళకి బోధించాడు. దేవుని మనకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చాలా విషయాలు మనం గమనిస్తే చూడండి, ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 10 ధన్యతల గురించి మాట్లాడాడు ఆయన. 2వ వచనం నుంచి 14వ వచనం వరకు ఆయన ధన్యతల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. దేవుడా మనకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత 10 ఆజ్ఞలు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. మరలా ఇంకో విషయం గమనిస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. ఆ 3 భాగాలు ఏంటంటే, 1 2వ వచనం నుంచి 10 ధన్యతల గురించి మాట్లాడాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేని గురించి మాట్లాడాడు? 10 ధన్యతల గురించి మాట్లాడాడు. తర్వాత 17వ వచనం నుంచి మనం చదివితే ఆ 17వ వచనం నుంచి 10 ఆజ్ఞలు బోధిస్తున్నాడు మరలా వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 17వ వచనం నుంచి మనం చదివితే అక్కడ ఏం బోధిస్తున్నాడు ఆయన? 10 ఆజ్ఞలు బోధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత మనం గమనించినప్పుడు ప్రియులారా గమనించండి, 33 నుంచి మనం చదివితే అక్కడ ఇంకా అనేకమైనటువంటి పరిపూర్ణత గురించి మాట్లాడుతూ ఉన్నాడు.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే తప్పుల గురించి మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, 33వ వచనం ఒకసారి మనం చదువుదాం. మీరు ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనవద్దు. మీరు ఎంత మాత్రము ఒట్టు పెట్టుకునవద్దు. ఆకాశము తోడనవద్దు, ఆ, అది దేవుని సింహాసనము. ఆ, భూమి తోడనవద్దు, ఆ, అది ఆయన పాదపీఠము. ఆ, నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. ఆ, నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాను ఆ, నలుపుగా గాని చేయలేవు. చేయలేవు. నీ మాట అవునంటే అవును, ఆ. కాదంటే కాదు అని ఉండవలెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండవలెను. అలా ఉండాలి ప్రతి ఒక్కరితో కూడా మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి 38వ వచనం. కంటికి కన్ను, కంటికి కన్ను, కంటికి పళ్ళు, పంటికి పన్ను, చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది చెప్పినది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువానిని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఆ, ఎవడైనను నీ మీద వ్యాజ్యము వేసి ఆ, నీ అంగి తీసుకొని కోరిన ఎడల ఆ. వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేము. చాలు. 43వ వచనం. నీ పొరుగు వాణ్ణి ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ముని హింసించు వారి కొరకు ప్రార్థించుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక అనేకమైన విషయాలు శిష్యులకు బోధిస్తా వచ్చాడు ఆయన. దళితుల గురించి మాట్లాడాడు, పదాజ్ఞుల గురించి మాట్లాడాడు. ఇదిగో నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని మాట్లాడతాం. కనుక ప్రియులారు గమనించండి, ఇవన్నీ కూడా వాస్తవానికి ఒక మనిషిలో ఉండే గుణ లక్షణాలు కావివి. ఇవి ఎవరిలో ఉండే గుణ లక్షణాలు? దేవునిలో ఉండే గుణ లక్షణాలు ఇవన్నీ కూడా. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయములో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాక్యము, ప్రతి లేఖనము, ప్రతి వచనము కూడా అది దేవునికి సంబంధించినటువంటి వాక్యమై ఉన్నది, వచనాలు అయి ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే అవన్నీ చెప్పి లాస్ట్ లో ఫైనల్ గా ఆయన ఏం చెప్తున్నాడంటే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చెప్పిన ఈ పైన చెప్పిన ఈ వచనాలన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి? తండ్రిలో ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఎవరిలో ఉన్నాయి? తండ్రిలో ఉన్నాయి, దేవునిలో ఉన్నాయి. కనుకనే ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన పరిపూర్ణుడు. ఎందుకు పరిపూర్ణుడు? ఒక మానవుని క్షమించే గుణం ఎవరిలో ఉంది? దేవునిలో ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తును సిలువేసినప్పుడు ఆయన కొరడాలతో కొడుతూ, చిత్రహింసలు పెడుతూ, ముఖం మీద ఉమ్ము వేస్తూ, మొళ్ళ కిరీటం పెట్టి, ఆ భయంకరమైనటువంటి ఆ సిలువ కొయ్యను ఆయన భుజాల మీద మోపి, ఆ యొక్క యెరూషలేము యొక్క వీధులన్నిటిలో కూడా ఆయన్ను నడిపిస్తూ, హేళన చేస్తూ, దూషిస్తూ, అపహసిస్తూ, ఆయనను హేళన చేస్తూ తిప్పుతున్నప్పుడు ఆయన ఏమన్నాడు? ఆయన తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. ఆయన పరిపూర్ణుడు. ఆయనలో ఏ మచ్చ, ఏ కలంకము, ఏ డాగు, ఏ పాపము లేనివాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన ఒక్కడు మాత్రమే పరిపూర్ణుడు. ఆయనలో ఏ కామ, క్రోధ, మదమత్సరాలు లేని దేవుడు ఆయన.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనలో స్వార్థము లేనివాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆయనలో ద్వేషించడం అంటే ఏమిటో ఆయనకు తెలీదు. కనుక ఆయన ఏమంటున్నాడంటే ఆయన ఒక్కడు మాత్రమే పరిపూర్ణుడు. దేంట్లో పరిపూర్ణుడు? ప్రేమించటంలో ఆయన పరిపూర్ణుడు. ఆమేన్. హల్లెలూయా. అవునా కదా? ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ ఆయన దగ్గరకు రాళ్లతో కొట్టుతూ తీసుకుని వచ్చినప్పుడు ఒక శాస్త్రుడు, ఒక పరిశీలుడు వచ్చి, బోధకుడా, ఇదిగో మోషే ధర్మశాస్త్రము ప్రకారము వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీలు రాళ్లతో కొట్టి చంపవలనని మన మోషే మనకు ఆజ్ఞాపించాడు కదా, అయితే నీవేమంటావు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్నప్పుడు ఆయన, ప్రియులారా గమనించండి, వాళ్ళందరూ అడుగుతున్నారు, బోధకుడా నువ్వేమంటావు అని చెప్పినప్పుడు అప్పుడు ఆయన ఆమె వైపు చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె వైపు చూసి, వాళ్ళ వైపు చూసి ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మన పరలోకపు తండ్రి ఆయన ప్రేమించే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ఆ సమరయ స్త్రీని, ఆ యొక్క వ్యభిచారమందు పట్టబడినటువంటి ఆ యొక్క స్త్రీని వాళ్ళ వలె ఈయన కూడా రాళ్ళ వేసి పట్టుకుండగా ఆయన ఏమంటున్నాడంటే, మీలో పాపము లేని వాడు ఎవడో మొట్టమొదటిగా ఆ మీద రాయి వేయమని చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. వెంటనే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన ఆ యొక్క నేల మీద ఆయన వేరుతో ఏదో రాయిచుండేనని చెప్పి వాక్యంలో రాయబడింది. అప్పుడు కూడా అందరూ కూడా ఆ రాళ్ళన్నీ పక్కన పెట్టేసేసి వాడు ఏం చేశారు, మళ్ళా తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. ఎవ్వరు కూడా ఆయన ఆ యొక్క స్త్రీ మీద రాళ్ళు వేయడానికి, రాళ్లతో కొట్టడానికి సాహసము చేయలేకపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఆమెను కొట్టాలి, ఆమెను శిక్షించాలి అని అంటే అది ఆయనకు ఒక్కడికి మాత్రమే అధికారం ఉన్నది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎవరికి అధికారం ఉన్నది? ఒక యేసు క్రీస్తుకు తప్పనిచ్చి ఏ మానవుడికి కూడా అక్కడ ఆమెను రాళ్ళతో కొట్టే అధికారము ఎవరికి కూడా లేదండి. ఎందుకంటే ఆయన ఒక్కడు మాత్రమే పరిపూర్ణుడు. ఆయన ఏ పాపము లేనివాడు. అందుకనే ఆయన ఒక సవాల్ ఇచ్చినాడు. ఏమని? నాలో పాపము ఉన్నదని మీలో ఎవడు రుజువు చేయగలడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు రుజువు చేయగలడు? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయనలో పాపము లేనివాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుకనే పాపము లేనివాడు కనుకనే ఒకవేళ ఆ వ్యభిచారం చేస్తూ పట్టబడినటువంటి స్త్రీని మోషే ధర్మశాస్త్ర ప్రకారము రాళ్లతో కొట్టే అధికారము, ఆమెను శిక్షించే అధికారము ఎవరికైనా ఉంది అని అంటే అది ఒక యేసుక్రీస్తుకు తప్పనిచ్చి ఇంకా అక్కడున్న వాళ్ళకి ఎవ్వరు కూడా అధికారము లేనే లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులైనడి. చూడండి, దేవుడు ఈ లోకమును సృష్టించాడు. ఆయన
ఈ లోకాన్ని సృష్టించాడు నోటి మాట చేత. ఆకాశము కలుగునుగాక కలిగింది, భూమి కలుగునుగాక, ఉపగ్రహాలు కలుగునుగాక, గ్రహాలు కలుగునుగాక, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కలుగునుగాక, ఓ చెట్లు కలుగునుగాక, జంతువులు కలుగునుగాక, పక్షులు కలుగునుగాక అని ప్రియులారా గమనించండి. సమస్తమును ఆయన సృష్టినప్పుడు ఈ సృష్టి అంతా కూడా ఎలా ఉన్నదంటే పరిపూర్ణంగా కనిపించిందంట దేవునికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎలా కనిపించింది? పరిపూర్ణంగా కనిపించిందంట దేవుడు. సూర్యుని కలుగు చేయటం ఆయనకి పరిపూర్ణంగా కనిపించింది. చంద్రుణ్ణి, నక్షత్రాలను, ఈ సృష్టిలో ఉన్నది ప్రతి దానిని ఆయన చూచినప్పుడు అది చాలా మంచిగా ఉన్నది, పరిపూర్ణంగా ఉంది అని చెప్పినాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా జతలు జతలుగా తయారు చేయబడింది, సృష్టింపబడింది. పక్షులను జతలు జతలుగా సృష్టించాడు, మృగములను జతలు జతలుగా సృష్టించాడు ఆయన, సకల జీవరాశులను జతల జతలుగా సృష్టించాడు ఆయన. సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుడు సృష్టించిన ప్రతిదీ కూడా ఆయన ఏం చేసినాడంటే జతలు జతలుగా ఆయన సృష్టించాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆదామును మాత్రం ఒక్కడిగా సృష్టించాడు, అది మాత్రం పరిపూర్ణంగా లేదని బాధపడ్డాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన అవ్వను తయారు చేసినాడో, ఆదాము కోసము భార్యను తయారు చేసినాడో, ఆదాము కోసము వధువును ఆయన సృష్టించాడో, తయారు చేసినాడో, ఆ వధువు ఎప్పుడైతే బయటకు వచ్చి ఆదాము పక్కన నిలబడిందో అప్పుడు ఆయన దాన్ని చూసి ఆ పరిపూర్ణంగా ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు ఈ సృష్టిలో పరిపూర్ణంగా తయారు చేయబడింది ఏది అంటే మానవుడిలో నుండి, ఆదాములో నుండి, అంటే పురుషుని తయారు చేసినప్పుడు అది పరిపూర్ణంగా లేదు. పురుషుని తయారు చేసినప్పుడు పరిపూర్ణంగా లేదు. కానీ ఎప్పుడు పరిపూర్ణత అయింది అని అంటే, సంపూర్ణత అయింది అని అంటే ఆదాముకు భార్య వచ్చినప్పుడు, ఆదాముకు వధువు వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు వారిద్దరు చూచి దేవుడు సంతోషించాడు, ఆనందపడ్డాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ సృష్టి అంతా కూడా పరిపూర్ణంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఆయన పరిపూర్ణుడు కనుకనే ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ఆయన పరిపూర్ణంగానే సృష్టించాడు. అర్థమవుతుందండి? ఆమేన్. హల్లెలూయా. ఇంకా చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఈ సృష్టిలో మానవునికి కావాల్సినటువంటి వనరులు అన్నీ కూడా దేవుడు సృష్టించాడు. మానవుడికి ఏది తక్కువైనా సరే అది పరిపూర్ణతగా ఉండేది కాదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక మానవుడికి కావలసిన వనరులన్నీ కూడా దేవుడు సమకూర్చి పెట్టాడు. ఎప్పుడైతే సమకూర్చి పెట్టాడో అప్పుడు అది ఎలా ఉంటుందంటే పరిపూర్ణంగా ఉంటుంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అది ఎలా ఉంటుంది? పరిపూర్ణంగా ఉంటుంది. కనుక పరిపూర్ణతకు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే సంపూర్ణత, పరిపూర్ణత అంటే అక్కడ ఏది కూడా కొదువు లేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఉదాహరణ చెప్తున్నా చూడండి. యేసుక్రీస్తు కానా వివాహమునకు వెళ్ళాడు ఆయన. ఆ వివాహములో లాస్ట్లో ఏమైపోయింది? ద్రాక్ష రసం అయిపోయింది. అక్కడ ఏం కనబడుతుంది? అక్కడ లోటు కనబడుతుంది, కొదువుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిపూర్ణంగా లేదు అక్కడ. కానీ యేసు ఆ యొక్క వివాహములో ఉండబట్టి అక్కడ ఉన్నటువంటి లోటును ఆయన ఏం చేసినాడంటే
పరిపూర్ణం చేశాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అక్కడ ఏదైతే లేదో, అక్కడ ఏదైతే కొదువుగా ఉన్నదో, అక్కడ ఏదైతే తక్కువగా ఉన్నదో, ఆ తక్కువగా ఉన్న దాన్ని, లోటుగా ఉన్న దాన్ని దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే పరిపూర్ణం చేశాడు ఆయన. దేవుడు నామమునకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇంకా మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను చూడండి. పరిపూర్ణత గురించి మాట్లాడుతున్నాను నేను. దేవుడు నామమునకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పాత నిబంధనలో ఒక స్త్రీ మనం గమనించినప్పుడు ఆమె ఆ యొక్క ప్రియులను గమనించండి, విధవరాలు, ఆ విధవరాలు ఏలియా యొక్క దినములలో ఆ విధవరాలు మనం గమనించినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే కరువు దినాల్లో, ఆ యొక్క కరువు దినాల్లో ఆమె ఇంట్లో ఏమైపోయిందంటే పిండి అయిపోతుంది. ఆ గోధుమ పిండి అయిపోతా ఉంది, కరువు వస్తూ ఉంది. ఆల్రెడీ వాళ్ళు కరువులో ఉన్నారు. కరువులో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ గోధుమ పిండితో ఆ యొక్క ఆఖరి అప్పము చేసుకొని ఆమె యొక్క కుమారుడు తిని, ఇక ఆ కరువులో వాళ్ళు చనిపోవడానికి నిశ్చయించుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, అప్పుడు ఏలియా ఆ యొక్క కేరేతు వాగు దగ్గర ఉన్నారు. ఏలియాకు రోజు ఆహారం వస్తూ ఉన్నది, చేపలు, మాంసము, ఆయనకు కావలసిన వాటరు ఆ నదిలో ఉన్నాయి, అన్నీ కూడా వస్తూనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆ యొక్క కరువు సమయంలో దేవుడు ఏలియాతో మాట్లాడి, ఇదిగో నువ్వు ఆ యొక్క షూనేమిరాలు అనేటువంటి విధవరాల ఇంటికి వెళ్ళు, నీకు అక్కడ నేను ఆహారాన్ని సిద్ధపరచును. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ యొక్క నదిలో కూడా నీళ్ళు ఎండిపోయినాయి. అందుకని దేవుడు ఇప్పుడు ఎక్కడ పంపిస్తున్నాడు? షూనేమిరాలు అనేటువంటి ఆ విధవరాల ఇంటికి పంపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు ఆ స్త్రీ పుల్లలు ఏరుకుంటుందంట, పొయ్యి మంటేద్దామని. ఏలియా వచ్చాడు. ఏం చేస్తున్నావమ్మా అని అంటే, ఇదిగో అయ్యా ఆ పొయ్యి అప్పం కాల్చడానికి, అట్లు చేయడానికి నేను పుల్లలేరుతున్నాను అని చెప్పినప్పుడు, అయితే నీ వెళ్ళి మొట్టమొదటిగా నా కోసం ఒక అప్పము తయారు చేసి తీసుకుని రా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమె ఏమంటుంది? అయ్యా ఇదే ఆఖరి ముద్ద, ఈ ముద్దతో మేము ఒక అప్పము చేసుకొని నేను సగము, నా కుమారుడు సగము తిని ఈ కరువులో మేము ఉండిపోవాల్సి వస్తుంది అని చెప్పినప్పుడు, లేదు నువ్వు వెళ్ళి మొట్టమొదటిగా నువ్వు ఉన్నటువంటి ఆ అప్పం మొట్టమొదటిగా కాల్చి నా దగ్గరికి తీసుకునిరా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఏలియా కోసము ఆమె ఏం చేసిందంటే మొట్టమొదటిగా ఒక అప్పము తయారు చేసి, ఒక రొట్టెను తయారు చేసి ఏలియాకు తీసుకొచ్చి పెట్టింది ఆమె. దేవుని నామమునకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎప్పుడైతే ఏలియాకు తీసుకుని వచ్చి పెట్టిందో, ఏలియా తిన్నాడు దాన్ని. ఏలియా తిని ఆమెను ఏం చేశాడంటే ఆశీర్వదించాడు, దీవించాడు. దేవుని నామమునకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆమె ఆయన అప్పులు చేసి అప్పులతో మరణించాడు ఆయన. కనుక ఇప్పుడు ఏలియా ఏం చేసినాడు? అమ్మా నీ ఇంట్లో ఇంకా ఏమైనా ఉన్నాయా అని అంటే, నా ఇంట్లో ఈ యొక్క పిండి తప్పనిచ్చి ఏమీ లేదండి అని చెప్పింది. అయితే నువ్వు వెళ్ళి ఇదిగో మీ ఇంట్లో ఏం చేసినాడంటే ఖాళీ పాత్రలన్నీ తీసుకొచ్చి పెట్టు. దేవుని నామమునకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ ఖాళీ పాత్రలన్నీ తీసుకొచ్చి పెట్టిందామె. పెట్టినప్పుడు ఏలియా ఏం చేసినాడండి? ప్రార్థించాడు. ఏలియా ప్రార్థించిన వెంటనే ఆ ఖాళీ పాత్రలన్నీ కూడా
ఏమైపోయినంటే నూనెతో నింపబడ్డాయి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. నూనెతో నింపబడ్డాయి. అప్పుడు ఆ స్త్రీతో అంటున్నాడు, అమ్మా ఇదిగో నీవు వెళ్ళి ఈ నూనెను అమ్ముకొని నీ అప్పులన్నీ తీర్చుకో. ఇదిగో నీవు జీవించినంత కాలము కూడా ఈ నూనెతో నువ్వు బ్రతుకు అమ్ముకొని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3.5 సంవత్సర కరువు కాలములో ఆ షూనేమి రాలు అద్భుతముగా, ఆశ్చర్యకరముగా, గొప్పగా ఆమె పోషించబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన పరిపూర్ణుడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఏలియాలో ఉన్నటువంటి ఆ పరిపూర్ణత ఇప్పుడు ఎవరిలోకి వచ్చింది? షూనేమిరాలు ఇంట్లోకి వచ్చిందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆమె కూడా పరిపూర్ణంగా ఉంది. ఆమె కూడా పరిపూర్ణురాలైంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ షూనేమిరాలు ఇంట్లో ఆహారానికి ఏమి కూడా తక్కువ లేదు. పిండి ఉన్నది, నూనె ఉంది, కావలసిన సామాగ్రి అంతా కూడా ఉంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఆమె అప్పులు కూడా తీరిపోయినాయి. ఇప్పుడు ఆమె ఇంట్లో ఏది కొదువు లేదు అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏది కూడా తక్కువ లేదండి. కరువు దినాల్లో 3.5 సంవత్సరం యొక్క కరువు దినాల్లో ఆ యొక్క దేశం అంతా కూడా కరువుతో నిండిపోతూ ఉంటే, కరువుతో ఆ ప్రజలంతా కూడా అల్లాడిపోతూ ఉంటే, కానీ ఈ విధవరాల కుటుంబం మాత్రము క్షేమముగా, సురక్షితముగా, సమృద్ధి కలిగి ఆమె జీవిస్తూ ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనంటే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, మీరు కూడా పరిపూర్ణులై ఉండవలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, ఏదైనా తోటలో ఆదామును సృష్టించినప్పుడు, ఆదాములో నుండి అవ్వ బయటకు వచ్చినప్పుడు, తయారు చేయబడినప్పుడు, అప్పుడు ఆ సృష్టి అంతా కూడా ఎలా ఉంది? పరిపూర్ణంగా ఉన్నది. పరిపూర్ణంగా ఉంది. సృష్టిలో దేవుడు ఏది కూడా మానవుడికి లోటు చేయలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మానవుని కోసము ఒక పరిపూర్ణమైనటువంటి సృష్టిని, సంపూర్ణమైన సృష్టిని, కావలసిన ప్రతి దానిని కూడా ఆయన తయారు చేసి సృష్టించి మానవుడికి అప్పగించేశాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు దేవుని యొక్క సృష్టిలో మొట్టమొదటి మానవుడు అయినటువంటి ఆదాము, ఆయన కూడా పరిపూర్ణంగా ఉన్నాడు. అప్పుడు అక్కడ దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేంట్లో పరిపూర్ణతలో ఉన్నాడు ఆయన? మానవుడికి కావలసినవన్నీ కూడా దేవుడు మానవుడికి ఏం చేసినాడు? సమకూర్చి పెట్టి, దేవుడు ఇప్పుడు ఏమైపోయాడు? ఆయన పరిపూర్ణుడైపోయాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈయన పరిపూర్ణుడండి అని ఎప్పుడు మనం చెప్తాం? అన్నీ ఉన్నప్పుడే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, సృష్టిలో మానవునికి కావలసినటువంటి వనరులు, గాలి, నీరు, వెలుగు, చీకటి, పగలు, రాత్రి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ఏమండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మానవునికి కావలసినటువంటి, మానవుడు జీవించేటువంటి ఈ జీవనోపాధికి కావలసినటువంటి అనుకూలమైనటువంటి వనరులన్నీ కూడా దేవుడు సమకూర్చి అక్కడ పెట్టేశాడు. అందుకే ఆయన ఏమైపోయాడంటే పరిపూర్ణుడైపోయాడు. ఎవరికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆయన పరిపూర్ణుడైపోయి పక్కన కూర్చున్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మానవుడు కూడా దేవుడు పరిపూర్ణుడిగా తయారు చేశాడు. మానవుడిలో కూడా దేవుడు ఏ లోటు చేయలేదు. మానవుడు ఏ పాపము లేదు. ఆదామును అవ్వను దేవుడు సృష్టించినప్పుడు, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదాములో గాని అవ్వలో గాని ఏ పాపము లేనే లేదు. ఏ తప్పు వారిలో లేదు.
ఏ దోషము వారిలో లేదు, ఏ కళంకము వారిలో లేదు, ఏ మత్సరము వారిలో లేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళని ఎలా తయారు చేశారంటే పరిపూర్ణులుగా, ఏ మత్సరము. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక అక్కడ ఉంటుంది కదా, వాళ్ళని కలంకము లేని వాడిని గాను ముడతైనను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ అధ్యాయం 4వ వచనం నుంచి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ఆయన ఏర్పరచుకొనెను. అంటే దేనిగా ఉండుటకు? పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండుటకు. జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. అంటే ఆదాములో పాపము లేదు. ఆదాము ఎవరు? ఒక పరిశుద్ధుడు. ఏదైనా తోటలో ఉన్న ఆదాము అవ్వలు అప్పుడు ఎలా ఉన్నారు? పరిశుద్ధులు. ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆదామ అవ్వలు వాళ్ళు ఎలా ఉన్నారంటే నిర్దోషులు. వాళ్ళు ఆమేన్ హల్లెలూయా. పరిశుద్ధులుగాను నిర్దోషులుగా అక్కడ ఉన్నారు. గ్లోరీ టు గాడ్ హల్లెలూయా. చూడండి, ఇంకా మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక అదే 5వ అధ్యాయం 22వ వచనం. లేదా 25వ వచనం నుంచి చదవండి. పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకుని వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ఈ యొక్క క్వాలిటీస్ అన్ని కూడా ఏదెనులో అవ్వ ఆదాములో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అవ్వాదాములో ఏ పాపము లేదు. అవ్వాదాములో ఏ దోషము లేదు. వాళ్ళలో ఏ కలంకము లేదు. ఆమేన్ హల్లెలూయా. వాళ్ళు పరిశుద్ధులుగా ఉన్నారు, నిర్దోషులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక వాళ్ళలో ఏ మడత ఏ కలంకము లేని వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవునిలో ఉన్నటువంటి పరిపూర్ణత అంతా కూడా ఎవరిలో ఉంచబడింది? ఆదాము అవ్వలో ఉంచబడింది. ఆదాము అవ్వలో వాళ్ళిద్దరిలో ఉంచబడింది. అందుకని వాళ్ళు ఏమైపోతున్నారు? పరిశుద్ధులుగా ఉన్నారు, వాళ్ళు నీతిమంతులుగా ఉన్నారు, వాళ్ళు కలంకం లేని వారుగా ఉన్నారు, వాళ్ళు నిర్దోషులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సృష్టి వాళ్ళ మాట వింటుంది. ప్రతిరోజు పిల్లలు గమనించండి,
ప్రతిరోజు జంతువులు, మృగాలు, పక్షులు ఇవన్నీ కూడా పిల్లలు గమనించండి, ఆదాము దగ్గరకు వచ్చి ఆదాముతో ఆడుకుంటున్నాయి. అవి దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. స్తోత్రం. ఆదాముతో ఏం చేస్తున్నాయి? ఆడుకుంటున్నాయి. ఆదాము అవ్వలతో ఆడుకుంటున్నాయి. ఆదాము అవ్వలు కూడా వాటితో ఆడుకుంటున్నారు, ఎంతో సంతోషంతో జీవిస్తున్నారు. అంటే ఇప్పుడు చూడండి పిల్లలు గమనించండి, ఆ దేవునిలో ఉన్నటువంటి ఆ పరిపూర్ణత, దేవునిలో ఉన్నటువంటి ఆ సంపూర్ణత ఇప్పుడు ఎవరిలో ఉందంటే ఆదాము అవ్వలో మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవుడిలో అనేకమైనటువంటి ఆలోచనలు, తలంపులు ఉన్నాయి. దేవుని మనకి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఏమిటి ఆలోచనలు, తలంపులు అని అంటే దేవుడు రక్షకుడుగా ఉండాలనుకున్నాడు. ఎవరుగా ఉండాలనుకున్నాడు? ఆయన రక్షకుడు. మరి రక్షకుడుగా ఉండాలనుకుంటే, ఆయన రక్షించేవాడుగా ఉండాలనుకుంటే సృష్టిలో ఎవరో ఒకరు పడిపోవాలా. మరి ఎవరున్నారు పడిపోయేవాళ్ళు అని అంటే తాను సృష్టించినటువంటి ఒక ఆదాము తప్పనిచ్చి ఇంకెవ్వరు కూడా సృష్టిలో మానవులు అప్పుడు లేరు. దేవుని మనకి మహిమ కలుగుగా. హల్లెలూయా. దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తమును దేవుడు ఆదాము ద్వారా నెరవేర్చుటకై, చాలా జాగ్రత్తగా ఉండండి, దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తమును మానవుని ద్వారా దేవుడు నెరవేర్చుటకు ఆదామును తప్పిపోయేటట్టు, పడిపోయేటట్లు ఆయనే చేశాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, దేవుని చిత్తమును నెరవేర్చడానికి ఇప్పుడు మానవుడే అవసరం. మానవుడే. దేవుడు తన చిత్తమంతా కూడా నెరవేర్చేశాడు, పరిపూర్ణంగా నెరవేర్చాడు. ఆయన చేసేదంటూ ఏది కూడా ఇప్పుడు లేదు. దేవుని మహిమ కలుగుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఎవరు చేయాలి? మానవుడు చేయాలి. దేవుని చిత్తాన్ని మానవుడు, అర్థమవుతుందండి, దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చేశాడు. ఎప్పుడు నెరవేర్చాడు? ఆదాముతోనే క్లోజ్ చేసేసాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆదాముతోనే దేవుని యొక్క పరిపూర్ణతను ఆయన, తన చిత్తాన్ని నెరవేర్చాడు ఆయన. ఇప్పుడు మానవుడు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మానవుడు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని యొక్క చిత్తం ఏంటి? దేవునికి చిత్తం ఏంటి? నేను పరిపూర్ణ కనుక మీరును. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవుని చిత్తం ఏమిటంటే దేవుడు పరిపూర్ణుడు కనుక ఆయనలో ఉన్నటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి గుణ లక్షణాలు ఏవైతే ఉన్నవో అవి మానవుడు సాధించాలి. అది దేవుని యొక్క చిత్తం అండి. తండ్రి, మనం ప్రార్థన చేస్తాం, తండ్రి నీ చిత్తమే నెరవేరు. ఆయన చిత్తాన్ని ఎప్పుడో చేసేసాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మరి నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని ఎంతవరకు నెరవేరుస్తున్నావు? దేవుని యొక్క పరిపూర్ణతలో నీవు ఎంతవరకు దానిలో పాలిభాగస్తులుగా ఉంటున్నావు? పరిపూర్ణమైన చిత్తములో నీవెంతవరకు చేస్తున్నావు? దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఇప్పుడు నీవు దేవుని యొక్క చిత్తాన్ని, ఆయన అంటాడు కదా యేసుక్రీస్తు ఆ గెచ్చమైన తోటలోకి వచ్చినప్పుడు, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము, ఆయనను నీ చిత్త ప్రకారమే నెరవేర్చబడును గాక అని ప్రార్థిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని యొక్క చిత్తము ఏమిటి అని అంటే యేసుక్రీస్తు సిలువలో వేలాడటము, కొరడాలతో కొట్టబడటము, నలుగు కొట్టబడటము, అక్కడున్న ఆ జరిగించవలసిన కార్యాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ఆయన పొందాలి. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే నీ చిత్తమే నెరవేర్చబడును గాక.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, మానవుడు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా ఉండాలి. మానవుడు దేవుని యొక్క తలంపును నెరవేర్చువాడుగా ఉండాలి. మానవుడు దేవుని యొక్క ఆలోచనను ఎరిగి దానిని నెరవేర్చువాడుగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నిజంగా ఆదాముకు తెలుసు, నేను దేవుని యొక్క పరిపూర్ణతమైన వాడిని అని, నేను దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి కళాఖండాన్ని అని ఆదాముకు తెలుసు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఎవరి యొక్క కళాఖండాన్ని? దేవుని యొక్క పరిపూర్ణమైన ఆ మహోన్నతుని యొక్క కళాఖండాన్ని ఆదాముకు తెలుసు. అయినా సరే దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి చిత్తం ఇంకా ఏదో ముందు అక్కడ జరగాల్సింది, అది నా ద్వారా చేయాలనుకుంటున్నాను ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది గ్రహించాడు ఆదాము. గ్రహించాడు కనుకనే ప్రియులారా గమనించండి, ఆదాము ఏ పాపం అయితే చేసిందో ఆ పాపములో ఆదాము ఏకీభవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదామే గాని పాపములు ఏకీభవించకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తము ఎంతో ఆగిపోయేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ఉద్దేశములో ఆదాము అవ్వ ఒక్కడే కాదు, ఆయనకు ఆలోచన ఉండేది. అనేక మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా అనగా అర్థం ఏంటంటే భార్య పిల్లలు కలిగిన వాడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే కుటుంబము కలిగిన వాడు అని అర్థం. అంటే కుటుంబం అంటే పిల్లలు గమనించండి, ఆ కుటుంబంలో భార్య ఉంటుంది, భర్త ఉంటున్నాడు, భార్య ఉంటుంది, భార్యతో పాటు పిల్లలు ఉంటున్నారు, కుమారులు ఉంటున్నారు, కుమార్తెలు ఉంటున్నారు. అదొక వ్యవస్థ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు యెహోవా అనగా అర్థం ఏమిటంటే కుటుంబము కలిగిన వాడని అర్థం. కనుక ఆయన యొక్క కుటుంబంలో దానిని ఆదాముతో దేవుడు ప్రారంభించాలనుకున్నాడు. దేవుడు ప్రారంభించాడు. ఆయన దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆయన దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క ఆదామును పడిపోయేటట్టు చేసినాడు. ఆదాము పడిపోయినప్పుడు ఎప్పుడైతే పడిపోయాడో అక్కడి నుంచి మానవుడు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రియులారా గమనించండి ప్రయత్నం చేస్తా రావాలి. దాంట్లో మొట్టమొదటిగా ప్రయత్నం చేసిన వ్యక్తి యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? తండ్రి నీ చిత్తమే నెరవేర్చబడును గాక. యేసు ఆదాము తర్వాత ఆ గుణ లక్షణాలు, ఆ పరిపూర్ణత అంతా కూడా ఎవరిలో మనం చూడగలుగుతున్నామంటే ఒక జీసస్ క్రైస్ట్ లోనే మనం చూడగలుగుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఎవరిలో చూడగలుగుతున్నాం? ఒక జీసస్ క్రైస్ట్ లోనే, యేసులోనే మనం చూడగలుగుతున్నాం ఆదాములో ఉన్నటువంటి పరిపూర్ణత. అందుకనే యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసా? నన్ను నమ్మకపోయినా ఇదిగో నా క్రియను చూసి నమ్మండి. నా క్రియలు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాయి? నా తండ్రిని గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా తండ్రి పరిపూర్ణుడు కనుక నేను కూడా పరిపూర్ణుడే. ఆమేన్. హల్లెలూయా. నేను కూడా నా క్రియలు చూడండి, అవి ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాయి? నా తండ్రి గురించి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక యేసు తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే ఇక్కడ నెరవేర్చుచున్నాడు. ఆయన అంటాడు కదా, నేను నా చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఈ లోకములోకి రాలేదు కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకే నేను ఈ భూమి మీదకి వచ్చా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చా. కనుక ఇప్పుడు చూడండి, ఆ తండ్రి చిత్తం అంతా కూడా ఎవరిలో ఉన్నది? ఇప్పుడు యేసుక్రీస్తులో ఉంది. యేసుక్రీస్తు గుణ లక్షణాలన్నీ చూపిస్తున్నాడు. తండ్రి యొక్క ఆదాములో ఉన్న గుణ లక్షణాలు, దేవునిలో ఉన్న గుణ లక్షణాలు, ఆదాములో ఉన్న గుణ లక్షణాలు అన్నీ ఇప్పుడు యేసుక్రీస్తులో కనబడతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి,
యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన లేచాడు. ఆయన 40 రోజులు భూమి మీద ఉన్నాడు. ఆయన 40వ రోజు ఆరోహణమైపోయాడు. మరలా పిల్లల పెంతుకోసు దినమందు ఆయన సంఘములో తనను తానేం చేసుకున్నాడంటే కుమ్మరించుకున్నాడు. ఇప్పుడు సంఘము పరిపూర్ణమైన స్థితిలోకి రావాలి. చూడండి, అదే ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఎవరితో మాట్లాడుతున్నాడు? స్త్రీ పురుషులతో మాట్లాడుతూ, అంటే వివాహమైన వారితో మాట్లాడుతూ, అటువలనే క్రీస్తు కూడా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి 5వ అధ్యాయము 25వ వచనం నుంచి, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలవబెట్టుకుని వల్లని వాక్యము చేత ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచబట్టకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తా చూడండి. అవ్వ నశించిపోకుండా ఉండటానికి ఆదాము ఏం చేశాడు? తన ప్రాణాన్నే పెట్టాడు అక్కడ. ఆయన కూడా పాపంలో ఏకీభవించాడు. అవునా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే భార్య కోసము భర్త ఇక్కడ ఏం చేస్తున్నాడు? త్యాగం చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నిజమైనటువంటి సంఘము కోసము, నిజమైన వధువు కోసము ఇక్కడ యేసు క్రీస్తు ఆయన కూడా త్యాగం చేస్తా ఉన్నాడు. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఆదాము ఏ త్యాగం అయితే చేశాడో అవ్వ కోసము, అలాగనే యేసు క్రీస్తు కూడా తన యొక్క వధువు కోసము, తన భార్య కోసము ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే త్యాగం చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనంటే ఆయనలో ఉన్న గుణ లక్షణాలన్నీ కూడా ఎవరిలోకి రావాలి? ఇప్పుడు సంఘములోకి రావాలి. సంఘం ఏ విధంగా ఉండాలి? పరిపూర్ణతలో ఉండాలి. ఏ విధమైన పరిపూర్ణత? యేసులో ఉన్న పరిపూర్ణత, ఆదాములో ఉన్న పరిపూర్ణత ఏదైతే ఉన్నదో ఆ పరిపూర్ణతలోకి సంఘము కూడా రావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మరి ఆనాడు సంఘము పరిపూర్ణతలో ఉందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉంది. ఆ రోజు సంఘము, ఆదిమ అపోస్తుల సంఘము, ప్రియులారా గమనించండి, ఆ సంఘము పరిశుద్ధంగానే ఉంది, నిర్దోషముగానే ఉన్నది. సంఘములో పాపం లేదు, సంఘములో అపవిత్రత లేదు, సంఘములో ఏ దోషము లేదు. అది కలంకము లేనిదిగా ఉన్నది, దాగైనను మత్సరమైనదు లేనటువంటి సంఘముగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఎప్పుడు మరలా వధువు పడిపోయిందంటే 325లో పడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యేసులో ఉన్నటువంటి పరిపూర్ణత అంతా కూడా ప్రియులారా గమనించండి, సంఘంలో కుమ్మరించబడింది. అయితే సంఘము మరలా దాన్ని కోల్పోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, అది మరలా మార్టిన్ లూథర్తో అది పునరుద్ధానం చెందింది. అది దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడు మరలా సంఘములో మార్టిన్ లూథర్ ద్వారా ప్రియులారా సంఘంలో మరలా దాన్ని, ఆ జీవాన్ని ఏం చేసినాడంటే మళ్ళా పునరావృతం చేసినాడు. ఆయన మార్టిన్ లూథర్ ఆయన దేవుని కోసం నిలబడ్డాడు, గొప్ప పరిచర్య చేశాడు, అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు. చూడండి, కానీ ఆయనలో కూడా ప్రియులారా దేవుని కోసం ఒక త్యాగం కలిగిన వాడుగా,
ఉండలేకపోయాడు మార్టిన్ లూథర్. దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. తర్వాత జాన్ వెస్లీ వచ్చాడు 6వ సంఘకాలంలో. కానీ 6వ సంఘకాలంలో వచ్చినటువంటి జాన్ వెస్లీ కూడా ప్రియులారా, ఆయన కూడా దేవునిలో పరిపూర్ణంగా ఉండడానికి చాలా విధాలుగా ప్రయత్నం చేశాడు, కానీ ఉండలేకపోయాడు ఆయన కూడా. దేవుని నామానికి మహిమ కలుగునుగా హల్లెలూయా. తర్వాత 7వ సంఘకాలం అనేటువంటి లవోదికయ సంఘకాలం వచ్చింది. ఈ లవోదికయ సంఘకాలంలో సంఘము ద్వారా కుమారుడు బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. ఆ సంఘములో వచ్చినటువంటి కుమారుడే క్రీస్తు బ్రహ్మం. ఈ క్రీస్తు బ్రహ్మమే మానవుడు. ఈయన కూడా దేవుని నామానికి మహిమ కలుగునుగా హల్లెలూయా. ఇప్పుడు మానవుడు పరిపూర్ణంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు? క్రీస్తు బ్రహ్మం. ఆయన మానవుడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. దేవుని చేత తయారు చేయబడినటువంటి మొట్టమొదటిగా మానవుడు, పరిపూర్ణుడైన మానవుడు ఎవరనంటే క్రీస్తు బ్రహ్మమే. దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. ఆదాము మానవుడు కాదండి. ఆదాము స్త్రీ గర్భంలో నుంచి రాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. ఆదాము స్త్రీ గర్భంలో నుంచి వచ్చాడా? రాలా. ఏ విధంగా వచ్చాడు? ఆయన కలుగును గాకని కలిగాడు. ఆదాము సృష్టింపబడ్డాడు ఆయన. కానీ ఆ పరిపూర్ణత అంతా ఆయనలో ఉంది. ఎప్పుడైతే ఆ యొక్క పాపము చేశాడో ఆ పరిపూర్ణత పోయింది, కోల్పోయాడు ఆదాము. కానీ ఇప్పుడు సంఘములో ఒక మానవుడు, నిజమైనటువంటి ఆదామును దేవుడు తీసుకుంటా ఉన్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. ఆ ఆదాము ఎవరనంటే క్రీస్తు బ్రహ్మమే ఆదాము. ఆమేన్ హల్లెలూయా. ఆదాము ఎవరు? క్రీస్తు బ్రహ్మమే ఆదాము. ఈ ఆదాము పరిపూర్ణంగా ఉండలేకపోతున్నాడు. పడిపోతున్నాడు. ఈయన ఎవరైనా మానవుడు కదా. ఒకరోజు వాళ్ళ నాన్న ఏమన్నాడు ఆయన్ని? నా కుమారుడు ఒక ఆడ స్వభావం కలిగిన వాడు అని ఆయన అన్నప్పుడు ఆయనకు రోషం వచ్చింది. ఎవరికి? క్రీస్తు బ్రహ్మంకు. దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. మా నాన్న నన్ను ఇంత మాట అంటాడా అని చెప్పి వెళ్ళిపోయి ఒక బారు షాప్లోకి వెళ్ళిపోయి ముందు తీసుకున్నాడు ఆయన తాగడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. వెళ్ళేటప్పటికి అక్కడ దేవుని ఆత్మ ఆయనతో మాట్లాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నాడు, నీ శరీరమును నీవు అపవిత్రపరచుకునవద్దు, ఏ మద్యమును నీవు తీసుకునవద్దు, తాగవద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. దేవుడు ఆయన ఏం చేస్తున్నాడు? పరిపూర్ణుడిగా నిలబెడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఆయన ఎక్కడెక్కడైతే ఏ విషయాల్లో ఒక మానవుడిగా పడిపోతా ఉన్నాడో దేవుడు ఏం చేస్తున్నాడంటే లేపుతా ఉన్నాడు, సరి చేస్తున్నాడు ఆయన. ఒక స్త్రీ కూడా తండ్రి ఏమైతే అన్నదో ఒక స్త్రీ కూడా క్రీస్తు బ్రహ్మను అదే మాట అన్నది. వాళ్ళిద్దరూ, ఆ క్రీస్తు బ్రహ్మము తన యొక్క స్నేహితుడు, ఇంకా ఆయనతో ఉన్నటువంటి ఆయన యొక్క గర్ల్ ఫ్రెండ్, ముగ్గురు కలిసి ఒక కారులో ప్రయాణం చేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. ఆ కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ యొక్క స్త్రీ సిగరెట్ పిలుస్తా ఉన్నది. అప్పుడు ఒక సిగరెట్ తీసి క్రీస్తు బ్రహ్మంకి ఇచ్చింది. నువ్వు కూడా కాల్చాను. ఆయన ఏం చెప్తున్నాడు? నేను దీన్ని ఎన్నడూ కూడా ముట్టుకోను, నేను తాగను అని అంటే ఆ స్త్రీ కూడా అదే మాట అన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. వెంటనే ఆయనకి ఎవరు వచ్చింది? మళ్ళా పౌరుషం వచ్చింది, రోషం వచ్చింది ఆయనకి. ఒక ఆడది ఇంత మాట అంటుందా నేను? దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. ఏదైనా మానవుడి కదా, పౌరుషం ఉంటుంది కదా. కనుక వెంటనే ఏం చెప్పాడు ఆయన? ఆ సిగరెట్ తీసుకుని మళ్ళీ పీల్చిపోయాడు. మళ్ళా దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉంది, ఇదిగో నీ శరీరాన్ని నీవు అపవిత్రపరచుకో. దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆయన ఎవరి ద్వారా పరిపూర్ణుడిగా తీర్చబడుతున్నాడు అంటే నిజంగా దేవుని యొక్క ఆత్మ చేత దేవుడు క్రీస్తు బ్రహ్మను ఒక పరిపూర్ణమైన మానవుడిగా తయారు చేస్తా ఉన్నాడు ఇక్కడ.
దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసు క్రీస్తులో ఉన్నటువంటి పరిపూర్ణత అంతా కూడా ఇప్పుడు సంగమ ద్వారా క్రీస్తు బ్రహ్మలోకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు బ్రహ్మను పరిపూర్ణంగా నిలబెట్టడానికి ఇక్కడ చేస్తున్న ప్రయత్నాలు ఎవరు చేస్తున్నారు? దేవుడు ఆయన వెనకాలండి చేస్తా ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎక్కడ కూడా పడిపోకుండా ఆయన కాపాడుకుంటున్నాడు. ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయనకే ఉంది. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజంగా ఒక మానవుడిని కాపాడవలసిన బాధ్యత దేవుడిదే. దేవుని యొక్క ప్రమేయము ఏ మానవుడి మీద లేకపోతే ఏ మానవుడు కూడా పరిపూర్ణుడుగా ఉండలేడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అనేక పొరపాటు విషయాలు. అందుకనే క్రీస్తు బ్రహ్మ అంటాడు, ఏమంటున్నాడు ఆయన? నాలో అనేకమైన తప్పులున్నాయి, నేను పాపిని, నేను తల్లి గర్భంలో నుంచి వచ్చిన వాడిని, నేను మానవును. ఎవరికి తెలియదండి ఈ విషయాలు? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన తల్లి గర్భంలో నుండి వచ్చిన వాడని అందరికీ తెలుసు. మరి ఎందుకు తీసుకొస్తున్నాడు ఆ ప్రస్తావన? దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, తాను ఎవరో, తాను వచ్చిన ఉద్దేశం ఏమిటో, దేవుని చిత్తము తన ఎడల ఏం జరగబోతుందో అదంతా కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే చెప్పుకుంటా వస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పరిపూర్ణుడిగా దేవుడు ఆయనను దేవుని చేత నిర్మించబడినటువంటి ఒక పరిపూర్ణుడు క్రీస్తు బ్రహ్మే. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసు క్రీస్తు పరిపూర్ణుడు. ఆయన ఎవ్వరూ పరిపూర్ణుడిగా తీర్చలేరు, ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మము దేవుని చేత పరిపూర్ణముగా తయారు చేయబడినటువంటి వ్యక్తి, మహోన్నత కళాఖండము. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఏదైనా తోటలో ఆదామును దేవుడు ఏ విధంగా అయితే ఒక పరిపూర్ణమైన మహోన్నత కళాఖండముగా తయారు చేసినాడో, సృష్టించినాడో, దేవుడు సంఘములో ఒక మహోన్నతమైన కళాఖండముగా క్రీస్తు బ్రహ్మను ఆయన ఏం చేస్తున్నాడంటే తయారు చేశాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏదైనా తోటలో దేవుడు మహోన్నత కళాఖండాన్ని సృష్టించాడు. అర్థమవుతుందండి? సృష్టి వేరు, నిర్మాణము వేరు. సృష్టి అనగా కలుగునుగా కంటే కలిగేది, నిర్మాణం అనగా తన వెనకాలుండి తయారు చేసేది, నిర్మించేది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు దేవుడు సంఘములో ఒక మహోన్నత కళాఖండాన్ని ఆయన నిర్మించుకున్నాడు, తయారు చేసుకున్నాడు. ఆ తయారు చేసుకున్న మహోన్నత కళాఖండము ఎవరు అంటే జీవం కలిగిన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక అంతా కూడా ఆయనతో ఏమైపోయిందంటే నెరవేర్పు చేయబడిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏదైనాలో ప్రారంభమైంది. ఏదైనా నుంచి ఆదాము బయటకు వచ్చేసిన తర్వాత దేవుడు సంఘాన్ని నిర్మించుకొని సంఘము ద్వారా ఆ పరిపూర్ణత అంతా కూడా క్రీస్తు బ్రహ్మ ద్వారా ఆయన ఏం చేసినాడంటే నెరవేర్పు చేసుకున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు బ్రహ్మ తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన నెరవేరుస్తా వచ్చాడు ఆయన. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మానవుడు దేవుని చేత తయారు చేయబడినటువంటి ఈ మహోన్నత కళాఖండము అయినటువంటి క్రీస్తు బ్రహ్మము ఆయన రెండవ రాకడలో వచ్చినటువంటి దేవుడిగా, క్రీస్తుగా ఉన్నాడు. మరి ఆయనకు వధువు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు అనే మాటకి అర్థం ఏంటంటే విశ్వాసము. వాక్యములో ఉంటుంది, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపు చూచుచు మీరు మీ విశ్వాసములో ముందుకు సాగండి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. విశ్వాసమునకు కర్త ఎవరు? దేవుడు. క్రీస్తు బ్రహ్మలో విశ్వాసం ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ ఆ విశ్వాసం ఎక్కడ కూడా బయటపడదు. చూడండి, మీరు గమనించండి.
దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. విశ్వాసం అనగా అర్థమేంటి? దేవుడే. దేవుడు అనగా విశ్వాసము, విశ్వాసం అనగా దేవుడు. అంటే విశ్వాసము ద్వారా మానవుడు ప్రతి దాన్ని కూడా ఏం చేయాలంటే జయించాలి. కానీ క్రీస్తు అబ్రహాము విశ్వాసం ద్వారా జయించలాయి. కానీ ఎలా జయించాడు ఆయన? ఇప్పుడు సిగరెట్ కాల్చిపోయాడు, నేను కాల్చనని చెప్పేసి వెనకొచ్చాడు ఆయన? లేదు. ఎలా వచ్చాడు? అక్కడ ఒక స్వరం మాట్లాడింది అక్కడ, ఇదిగో నీ శరీరాన్ని నీవు అపవిత్రపరచుకోవద్దు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు పొగ పీల్చవద్దు, నువ్వు మద్యము తాగవద్దు అని ఒక స్వరము మాట్లాడితే ఆ స్వరం ద్వారా మళ్ళీ ఆయన అవన్నీ విడిచిపెట్టి బయటకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ విశ్వాసము ద్వారా వీటన్నిటినీ విడిచిపెట్టిన మొట్టమొదటి మానవుడు ఎవరంటే క్రీస్తు థామస్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరండి? పాపాన్ని జయించాలా, నేత్రాశను జయించాలి, జీవపడమును జయించాలి, శరీరాశను జయించాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇవన్నీ కూడా క్రీస్తు థామస్ ఎలా జయిస్తా వస్తున్నాడని అంటే విశ్వాసము ద్వారా. దేవుడు ఆదాములోనే దీనిని చూడాలనుకున్నాడు. దేని చూడాలనుకున్నాడు ఆయన? విశ్వాసము ద్వారానే జయించాలి అన్నదే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము. కానీ ఆదాములో అది కనబడలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆదాము తర్వాత వచ్చిన ప్రవక్తలందరిలో కూడా అది కనబడలా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మోషేను చూద్దాం. మోషే ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని జయించాడు. ఎర్ర సముద్రం అడ్డు రాగానే ఏం చేసినాడు ఆయన? దేవుడికి ప్రార్థన చేశాడు. అంటే దేవుడి మీద ఆధారపడ్డాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, అప్పుడు మోషే దేవుడు మాట్లాడి నీ కర్రను ఆ సముద్రం మీద దాన్ని తాగించని చెప్పే వరకు కాచుకొని ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు అతనితో మాట్లాడుతూ వచ్చాడు. మోషేతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కానీ అక్కడ విశ్వాసం బయటపడట్లేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, కానీ క్రీస్తు థామస్ దగ్గర మనం చూస్తే ఇక్కడ దేవుడు అతనితో మాట్లాడలేదు, అక్కడ ఒక దర్శనము లేదు, దేవుడు ఒక స్వరము అక్కడ మాట్లాడలేదు. కానీ కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే ఆయన ఏం చేస్తున్నాడంటే వాక్యమును బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. విశ్వాసము ద్వారా మాత్రమే ఆయన పాపమును జయించాడు. ఆయన విశ్వాసము ద్వారా మాత్రమే సర్పము యొక్క అడుగుజాడలను ఆయన జయించాడు. విశ్వాసము ద్వారా మాత్రమే ఆయన రోగాలు జయించాడు. ఆయన విశ్వాసము ద్వారా మాత్రమే ఆత్మ సంబంధమైన పోరాటము ఆయన చేయగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కేవలము విశ్వాసమునకు కర్త. మనం ఏం చెప్తామంటే అబ్రహాము విశ్వాసమునకు కర్త అని చెప్తాం. కానీ పౌలు ఆ మాట చెప్పట్లా. పౌలు ఏం చెప్తున్నాడు? విశ్వాసమునకు కర్తయగు యేసు వైపు చూడండి అని అంటున్నాడు ఆయన. అసలు విశ్వాసమునకు కర్త ఎవరు? అబ్రహాము అని మనం చెప్తాం. కానీ పౌలు అలా చెప్పట్లేదు. ఏం చెప్తున్నాడు ఆయన? విశ్వాసమునకు కర్త ఎవరు అని అంటే యేసు అని చెప్తున్నాడు ఆయన. అంటే యేసులో ఏమున్నది? విశ్వాసం ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. యేసులో ఏముంది? విశ్వాసం ఉన్నది. అదే విశ్వాసం ఇప్పుడు క్రీస్తు థామస్లో మనం చూడగలుగుతాం. ఎందుకనంటే యేసుక్రీస్తులో ఏ రోగాలు లేవు. ఆయన జయించడానికి, విశ్వాసం ద్వారా జయించడానికి. ఉన్నాయా? పోనీ యేసుక్రీస్తుకి ఆర్థిక సమస్యలు ఉన్నాయా? దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమున్నాయి ఆయనకి జయించడానికి? అసలు ఏమీ లేవు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లేదు. క్రీస్తు అబ్రహాము మనం చూద్దాం. క్రీస్తు అబ్రహాము దగ్గరికి మనకు వస్తే నీకేం కావాలో అవన్నీ కూడా ఎదుగో. ఆయనకంటే ముందు ఈయన రెడీ చేసి పెట్టేవాడు అక్కడ. ఎవరు? దేవుడు. అవి తెచ్చుకునేవాడు ఈయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే శారీరకంగా ఆయనకు కావలసినటువంటి వనరులు ఏవైతే అవసరమైనాయో
అవన్నీ కూడా సంఘం ద్వారా దేవుడు ఆయనకి ఏం చేసినాడంటే సమకూర్చి పెట్టాడు. కోట్ల రూపాయల డబ్బు వచ్చింది ఆయనకి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకా ఆయనకి లోటు ఏముంటది? కానీ క్రీస్తు థామస్ యొక్క జీవితం అలా కాదు. తనకు 4 బిడ్డలు ఆయనకు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఒక ఇంజనీరు. తన జాబును విడిచిపెట్టి అప్పట్లోనే ₹1,000 శాలరీ ఆయనకు. 84, 83 ఆ సంవత్సరంలో. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. లక్షకు 40 నెలకు ₹1,00,000 శాలరీ తీసుకునేటువంటి ఒక వ్యక్తి తన జాబుకు రిజైన్ చేసి పిల్లల తన భార్య, తన కుమారులు, కుమార్తె విశ్వాసము ద్వారా సేవను ఆయన ప్రారంభించాడు. అది సేవ అంటే. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎన్నో కష్టాలు పడ్డాడు ఆయన. ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఒక పక్కన తన పిల్లలకు రోగాలు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, తన యొక్క జీవితం అంతా కూడా కష్టాలు అనుభవించాడు. అయినా కూడా ఎవ్వరు ఏ డినామినేషన్ దగ్గరికి వెళ్ళి చేతులు చాపుకొని ఆయన ఎవరిని కూడా అడుక్కోలేదు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎన్నో రాత్రులు పస్తులు పడుకున్నాడు ఆయన, ఆయన భార్య. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎన్నో పస్తులు పడుకున్నారు ఆయన. ఒక్క వస్త్రాలతో వాళ్ళు పరిచర్య చేశారు. వాళ్ళు ఎన్నో రాత్రులు నడిచి ప్రయాణాలు చేశారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు? తనకు తానుగా ఆయన తయారవుతున్నాడు విశ్వాసములో. ఆయన ఒక విశ్వాసమునకు కర్తగా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. తన విశ్వాసాన్ని చూపించాలి. విశ్వాసము ద్వారా ఆయన ఒక పరిపూర్ణమైన మహా కళాఖండంగా తను తాను ఆయన ఏం చేయాలంటే తయారవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు మీరు కూడా అంతే. మీరు కూడా దేవుని యొక్క మహోన్నత కళాఖండముగా మీకు మీరుగా తయారవ్వాలి. దేవుడు తయారు చేసే కళాఖండం అయిపోయింది. అది క్రీస్తు ప్రణామంతోనే అయిపోయింది. ఇప్పుడు దేవుడు తయారు చేయడు. మీకు మీరుగా నిలబడాలి. మీ విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ఒక రోజున ఒక పక్షి ఒక ఇంట్లో కోటం పెట్టి వాక్యం చెప్తా ఉన్నాడు. ఆయన ఒక ఇంట్లో ఒక పక్షి వాయుగల వాడిని తీసుకుని వచ్చారు. ఇంట్లో అందరు జనసమూహం కూడి ఉంటకే ఈ లోపలికి వెళ్ళడానికి దారి లేదు. ఏం చేశాడో తెలుసా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇళ్ళకి పైన కప్పు అంతా విడిచిపెట్టి తీసేసి ఆ కప్పు కూడా ఆ యొక్క మంచాన్ని పైనుంచి కిందకి దించారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ రోగిలో విశ్వాసం చూడాల యేసుక్రీస్తు. ఎవరు విశ్వాసం చూస్తున్నాడు అని అంటే, ఎవరైతే ఆ రోగిని తీసుకుని వచ్చారో, ఎవరైతే రోగిని ఆ పైనుంచి కిందకి దించారో వారి విశ్వాసమును చూచి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు నీలో కూడా విశ్వాసం చూడాలి ఆయన. మరి ఏం చేస్తున్నారు మీరు? రోగాలు వస్తే హాస్పిటల్కి పోవటం. ఏమండి, ఒకరోజు ఆకలిస్తే ఉండలేము, ఒకరోజు ఉపవాసం చేయండి అని అంటే చేయలేము. ఏంది మీ విశ్వాసం ఏది? మరి మీరు వధువులో ఎక్కడ భాగంగా ఉంటున్నారు? దేంట్లో ఏ ఒక్క క్రియ చూపించండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, మీరు కూడా పరిపూర్ణంగా ఉండండి. ఆమేన్. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన చేయమని చెప్తే ఉపవాస ప్రార్థన గురించి విమర్శించేవాళ్ళు ఎక్కువ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన చేస్తే జయరాజ్ పాస్టర్ గారు వెనక్కి వెళ్ళిపోయాడండి అంటే ఉపవాస ప్రార్థన చేస్తే నేను వెనక్కి వెళ్ళిపోయినట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి బోధినే వాళ్ళంతా వాళ్ళు వెనక్కి వెళ్ళేవాళ్ళు కదా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున విశ్వాసములో నిలబడటం కంటే కూడా విమర్శనాత్మకలు ఎక్కువైపోయినాయి. విమర్శించేవాళ్ళు ఎక్కువైపోయినారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఇదిగో మీరు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండండి.
పరిపూర్ణంగా ఉండాలనుకున్న వ్యక్తి విమర్శలు చేయడు, వాక్యం వైపు చూస్తాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎవరు ఏదైనా చేసుకుని మనకు సంబంధం లేదు. వాక్యం ఏం చెప్తుంది దాని ప్రకారం చేయాలి మనం, అంతే. దేవునామానికి మహిమ కలుగునుగా హల్లెలూయా. మనకు మనంగా మనం ఒక మహోన్నతమైన కళాఖండముగా, మనం వాక్యములో ఒక భాగముగా, క్రీస్తులో ఒక భాగముగా, ప్రియులారా, మనకై మనం ఏం చేయాలంటే తయారవ్వాలి. దేవుని స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. చూడండి, ఏమండి, దేవుని కాపుదల లేకపోతే మనం ఎలా తయారవుతాం? ఇప్పుడు దేవుడు కాపుదల లేకపోతే ఇప్పుడు లోకస్తులు ఉన్నారు, వాళ్ళు మనకంటే ధనవంతులుగా తయారవుతున్నారు, మనకంటే కోటీశ్వరులుగా ఉంటున్నారు, మనకంటే ఆస్తులు అంతస్తులుగా ఉంటున్నారు. మరి వాళ్ళకి దేవుని కృప ఉందా? అంతే. ఇప్పుడు దేవుని కృప ఉండబట్టే కదా వాళ్ళు కూడా అట్లాగా తయారవుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అలాగే చెప్పాలి మనం. దేవుని స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. కానీ వాళ్ళు శారీరకంగా అంత అభివృద్ధి చెందుతున్నారు. వాళ్ళు ఎంత అభివృద్ధి చెందుతున్నారు శారీరకంగా, ఆత్మీయ జీవితంలో మనం కూడా అంతగా అభివృద్ధి చెందాలని వాక్యం చెప్తా ఉంది. దేవుడు వాళ్ళలో ఊరికిన కార్యాలు చూపించట్లేదు, అది ఒక నీడ, ఒక ఛాయలుగా మనకు కనబడతా ఉంది. దేవునామానికి మహిమ కలుగునుగా హల్లెలూయా. ఏ హిందువు ఒక హిందువుని దూషించరు, విమర్శ చేసుకోడు. దేవునామానికి మహిమ కలుగునుగా హల్లెలూయా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఎంతవరకు ఎదుగుతున్నాం, ఎంతవరకు మన విశ్వాసం అన్నది ఏ పరిమాణంలో ఉన్నాం అనేది మనలో మనం ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. మనం ఆత్మీయ జీవితంలో ఏ స్థాయిలో ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం? దేవునామానికి మహిమ కలుగునుగా హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యముతో మనం సహవాసం చేయాలి. విశ్వాసమునకు కర్తయగు యేసు వైపు చూచుచు మన యొక్క విశ్వాసములో మన యొక్క పరుగు పందెములో మనము ఓపికతో మనం పరిగెత్తాలంట. ఓపికతో ఎవరి వైపు చూడాలి? వాక్యం వైపు చూడాలి. దేవుని స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. ఓపికతో అంటే పౌలు ఉద్దేశం ఏంటి? అసలు పౌలు మాట్లాడుతున్నాడు ఇక్కడ, మీరు విశ్వాసముగా జీవించండి, మీరు ఆయన విశ్వాసంతో మిమ్మల్ని పెంచాలని చెప్పట్లేదు ఇక్కడ. మీరు ఓపిక చేసుకోండి, మీరు శ్రమ పడండి, కష్టపడండి. ఆ శ్రమలోను ఓర్పు, సహనము ఇవన్నీ వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. శ్రమలు రాకపోతే విశ్వాసం అనేది బయటకు రాదు. శ్రమలు రాకపోతే ఓపిక అనేది బయటకు రాదు. శ్రమలు మనకు రాకపోతే మనలో ఉన్న నిరీక్షణ బయటకు రాదు. శ్రమలు రాకపోతే మనలో ఎంత ఆత్మీయ శక్తి బలమున్నదో అది బయటకు కనబడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను పరిపూర్ణుడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. గ్లోరీ టు గాడ్ హల్లెలూయా. యేసుక్రీస్తు చెప్తున్నాడు అక్కడ, మనం చదివిన మాట చూడండి, అది మత్తయి 5వ అధ్యాయం 43వ వచనం. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చాలండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుని ఉదయింప చేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు.
ఈ రోజున లోకములో ఉన్నటువంటి వ్యక్తులు, దేవుని ఎరగిన వాళ్ళు ఎందుకు అంతగా అభివృద్ధి చెందుతున్నారంటే, ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయనే నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షమును కురిపించుతున్నాడు. అయితే వాళ్ళకి తెలియదు, అది దేవుడు మనకి ఇస్తున్నాడు అన్న సంగతి తెలియదు. కానీ దేవుడే వాళ్ళకి ఇస్తున్నాడు. ఎందుకు వాళ్ళకి ఇస్తున్నాడు అని అంటే, వాళ్ళను చూచి మన ఆత్మీయ జీవితంలో మనం అంతగా బలపడాలి. అది అందుకే కానీ పిల్లరా ఇంకా వేరే విధంగా వాళ్ళతో పాటు మనకు కూడా ఇవ్వగలయి ఆయన. కానీ మనకి ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? మనలో ఆయన చూసేది ఏమిటంటే ఆత్మీయ జీవితము, ఆత్మీయ విశ్వాసము, ఆత్మీయ నిరీక్షణ, గురి. ఇది ఆయన మనలో చూసేది. ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుదమని అది మీ పని కాదు, అది వాళ్ళ పని. ఎవరి పని? లోకస్తుల పని. అది వాళ్ళు ఆలోచన చేస్తారు, వాళ్ళు చింతపడతారు, దిగులు పడతారు. కానీ మీ పని ఏంటంటే, ఇదిగో ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకునవు, వాటిని పోషించిన దేవుడు నేను మిమ్మలను విశ్వాసంతో జీవించండి. ఎవరికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నాడు? ఆ శిష్యులను, 12 మంది శిష్యులను స్వార్థకు పంపించేటప్పుడు ఏమంటున్నాడు ఆయన? మీరు సంచినైనను జాననైనా తీసుకుని పోవద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు ఏ ఇంటికైతే వెళుతున్నారో ఆ ఇంట్లోనే బస చేయండి. వాళ్ళు ఏది పెడితే అది తినండి, విశ్వాసంతో జీవించండి. యేసుక్రీస్తు మీరు వెళ్ళండి, మూటలు కట్టుకొని సంచులు తీసుకొని వెళ్ళండి చెప్పట్లేదు వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. విశ్వాసము ద్వారానే మనం జీవించాలి. ఒక నిజ విశ్వాసి నిజంగా ఆయనలో ఉన్నటువంటి విశ్వాసం బయటికి రావాలంటే ఆ వ్యక్తి విశ్వాసముతో జీవించాలి, తప్పదది. అలా జీవించిన మొట్టమొదటి వ్యక్తి క్రీస్తు థామస్. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నో రోగాలతో, బాధలతో, శ్రమలతో, శోధనలో, ఇరుకులలో, ఇబ్బందులు అన్నీ అనుభవించాడు ఆయన. ఏ ఇల్లు కట్టుకోలేదు, తన బిడ్డలకి ఏమీ చేయలేదు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరికి ఏమి చేయలేకపోయాడు ఆయన. తన భార్యకి న్యాయం చేయలేకపోయాడు, తన బిడ్డలకి న్యాయం చేయలేకపోయాడు. కారణం ఏంటి? నిజంగా ఆయన సంపాదించుకోవాలనుకుంటే ఎంతో సంపాదించుకోగలడు ఆయన. నిజంగా ఆయనకు వచ్చినటువంటి దశమ భాగాలు, కానుకలు ప్రియులారా గమనించండి, ఆయన స్వార్థం కోసము, ఆయన కుటుంబం కోసం, ఆయన భార్య బిడ్డల కోసము ఆయన ఉంచుకొని ఉంటే ఎంతో బాగుండేది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ ఆయన అలా చేయలేదు. వచ్చిన కానుకలు, దశమ భాగాలు ప్రియులారా గమనించండి, ఎవరైతే విధవరాలు ఉన్నారో, ఎవరైతే దిక్కులేని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళు పంచిచ్చేసాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ రోజు ఆహారం ఆ రోజు అన్నట్టుగా ప్రియులారా ఆయన జీవితం ఆ విధంగా జీవించాడు ఆయన, క్రీస్తు థామస్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఈరోజు ఎవరైనా జీవిస్తున్నారా? విశ్వాసం మనకి ఏది? మరి విశ్వాసం కనబడాలంటే ఏది? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, మీరు కూడా పరిపూర్ణుడు. ఆ విధంగా తయారవ్వండి. మీరే అవ్వాలి. అది మీలో ఆ యొక్క విశ్వాసం అనేది దేవుడు పెట్టాడు ఆయన. ఆ పెట్టిన దాన్ని బయటికి తీయండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది తీసినప్పుడు కనబడుతుంది, ఖచ్చితంగా కనబడుతుంది. కానీ అది కనబడటానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఈ లోపే మనం ఏం చేస్తున్నాం అంటే కంగారు పడిపోతున్నాం, భయపడిపోతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులై ఉండండి అన్ని విషయాల్లో. ప్రియులారా, మనకై మనం పరిపూర్ణంగా తయారవ్వాలి. క్రీస్తు థామస్ నేర్పింది అదే మనకు. వాక్యం అదే నేర్పింది. యేసుక్రీస్తు అదే నేర్పాడు. క్రీస్తు బ్రహ్మము అదే నేర్పాడు. క్రీస్తు థామస్ అదే నేర్పుతాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇంత వాక్యం వింటున్నాం, కానీ ఇంత మనం చదువుతున్నాం, కానీ ప్రియులారా ఆ యొక్క గుణ లక్షణాల స్థితిగతుల్లోకి మనం రాలేకపోతాం. కనుక ఆ విధంగా ఉండకుండా ప్రియులారా మనం పరిపూర్ణంగా విశ్వాసంతో దేవునిలో నిలబడి వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యం కోసం మనం నిలబడతాం.
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యం కోసం నిలబడి ఆ విధంగా జీవించి దేవుని కార్యాలు మన ద్వారా కనబడినట్లు మనం నిలబడదాం, ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నాయన మహాపరిశుద్ధుడా, జీవం గల తండ్రి, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. ఈ వాక్యములో రాయబడిన రీతిగా నా తండ్రి, ఓ మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక నువ్వు పరిపూర్ణులై ఉండండి. ఈ వాక్యములో రాయబడింది ప్రభువా, అట్టి పరిపూర్ణమైన స్థితిలోనికి నాయన మీరు మమ్మల్ని నడిపించమని శ్రలో ప్రార్థిస్తున్నాం. మేము ఎక్కడైతే నా ప్రభువా విశ్వాసములో బలహీనులుగా ఉంటున్నామో నా తండ్రి, ఓ ప్రభు ఆ యొక్క బలహీనతలన్నిటి కూడా తొలగించమని విశ్వలో ప్రార్థిస్తాం తండ్రి. నాయన మాలో ఉన్నటువంటి విశ్వాసిలో ఉన్నటువంటి ప్రతి అవిశ్వాసి యొక్క లక్షణాలు మీరు బయటకు పారదోలండి ప్రభు. బండ మీద సర్పం యొక్క అడుగుజాలలను బయటకు పారదోలమని విశ్వలో ప్రార్థిస్తాం. తొలగించని ప్రభు. ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభు. ఓ ప్రభు, అదిగో క్రీస్తు థామస్ ఏ విధంగా అయితే ఈ లోకంలో జీవించాడో ప్రభు, అటువంటి జీవితాన్ని మేము కూడా జీవించినట్లు నా ప్రభు, ఆ యొక్క విశ్వాసములో నా తండ్రి, ఆ యొక్క సమర్పణ, ఆ యొక్క త్యాగము నాయన మేము కూడా నాయన ఆ విధంగా జీవించినట్లు నీ కృపను నాయన మీరు మాకు అనుగ్రహించమని విశ్వలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ మధ్యాహ్నపు దీవునితో నింపండి ప్రభు. ఓ ప్రభు, అదిగో ఈ ఫోన్ కాన్ఫరెన్స్ లో వాక్యం అంటున్న నీ బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి, బలపరిచి ముందుకు నడిపించండి. సమస్త ఘనత మహిమను మీద తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరస పాడుకుందాం. Christ Branham never fails, Christ Branham never fails, Christ Branham never fails in thee. Hallelujah, hallelujah, Christ Branham never fails in thee. నా ప్రాణమా ప్రభువు స్తుతించు, నా అంతరము సమస్తమైన పరిశుద్ధనామమును సమర్పించు. నా ప్రాణమా ప్రభువు స్తుతించు, క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్, ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడకను ఈ ప్రపంచంలో 7వ దూత థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి, క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడకును ఇప్పుడును సదాకాలము తోడేయండి, నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.